హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ చాప్టర్ 11:40 నుంచి ఫుల్ చాప్టర్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ లో వచ్చి లూఫీ, జోరో అండ్ స్కాపర్ గబన్ మధ్య ఫైట్ ని చూడబోతున్నాము. అలాగే గున్కో వచ్చి జైన్స్ యొక్క కిడ్స్ ని కిడ్నాప్ చేయడానికి టూ హోలీ నైట్స్ ని సమ్మింగ్ చేయడం చూస్తాము. ఇలా ఈ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్ లో వచ్చి ఉట్లిని చూసుకోవచ్చు. ఆమెను కట్టేసి ఉంటారు. అలాగే తన బాడీని కొన్ని స్వాల్స్ తో ఇంజూర్ చేయడం చూసుకోవచ్చు. ఇక చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి స్కాపర్ గబాన్. ముందు చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక లూఫీ గబాన్ తో నీ నుంచి కీని మేము ఎలా తీసుకోవాలి, నువ్వే ఇచ్చేయ్ అని చెప్తే పక్కనే ఉన్న రోడ్డు వచ్చి దీని మీనింగ్ ఏంటి, కీని చూపించింది మీరే, మళ్ళీ కీని కావాలంటే ఫైట్ ని చేయమని అంటున్నారని చెప్తే దానికి గబాన్ ఏం ఓడిపోతానని భయమా అని అంటే దానికి లూఫీ వచ్చి గబాన్తో ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. అయితే జోరోకి కొలాన్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నా ఫాదర్ ముందు ఒక పైరేటు, అలాగే ఎల్బా వారియర్స్ తో కూడా చాలా ఈజీగా ఫైట్ చేసి డిఫీట్ చేస్తాడని చెప్పిన మాటలు జోరోకి గుర్తుకు వస్తాయి. ఇక లూఫీ తన హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి గబాన్ దగ్గర ఉన్న కీని తీసుకోవాలని ట్రై చేస్తాడు. అయితే గబాన్ వచ్చి లూఫీ హ్యాండ్స్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాడు. అలా ఎన్నిసార్లు తీసుకోవాలని చూసినా ఎస్కేప్ అవుతూనే ఉంటాడు. అలా లూఫీకి చిరాకు తెప్పించేలా చేస్తాడు. అయితే లూఫీ వచ్చి గబాన్ కి క్లోజ్ గా వెళ్లి కీ తీసుకుందామని గబాన్ దగ్గరికి జంప్ చేసి ఏ ఓల్డ్ మ్యాన్, ఆ కీని నేను లోకి దగ్గరికి తీసుకొని వెళ్తే నాకు ఫీస్ట్ అనేది దొరుకుతుందని చెప్తే, అయితే నా దగ్గర నుంచి కీని తీసుకోమని గబాన్ చెప్తే కీ తీసుకోవాలని ట్రై చేస్తాడు. కానీ ఈసారి గబాన్ వచ్చి కీకి ఆకి కోటింగ్ వేసి కీతో లూఫీని అటాక్ చేస్తే నేలకి అతుకొని పోతాడు. ఎప్పుడైతే గబాను కీతో లూఫీని అటాక్ చేశాడు అప్పుడు ఒక బ్లాక్ లైటింగ్ రావడం చూస్తాము. అప్పుడు పక్కనే ఉన్న రోడ్డు వచ్చి గబాన్ ని స్టాప్ చేయమని చెప్తాడు. అలాగే నామి వచ్చి గబాన్ అతన్ని ఈజీగా అటాక్ చేయడం చూసి షాక్ అయిపోతుంది. ఇక లూఫీ తన అటాక్ చూసి స్మైల్ చేసి గ్రౌండ్ నుంచి పైకి లేచి చాలా యాంగ్రీ అవుతాడు. ఇక ఎలాగైనా కీని తీసుకోవాలని మల్టిపుల్ టైమ్స్ తన హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి కీని తీసుకుందామని ట్రై చేస్తాడు. బట్ గబాన్ వచ్చి చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యి నీ దగ్గర ఉన్న స్ట్రాట్ వచ్చి చాలా బాగుంది, అలాగే ఆ షాయాటు వచ్చి నీకు షూట్ అయిందని చెప్తాడు. చూస్తుంటే ఆ షాయాటు వాళ్ళ కెప్టెన్ అయిన రాజరాధి అని గబాన్కి తెలిసినట్టు ఉంది. దానికి లూఫీ వచ్చి బికాస్ ఇది నాకు ట్రెజర్ తో సమానము, ఈ స్ట్రాట్ ని షాన్స్ కోసం నా దగ్గర ఉంచుకున్నాను. ఇక లోకి చైన్ కీస్ ని ఇచ్చేయమని అంటే దానికి గబాన్ వచ్చి ఆ షాయాట్ ని షాన్స్ కోసం నీ దగ్గర ఉంచుకున్నావా, నీకు షాన్స్ ఆ షాయాట్ ని ఇవ్వలేదు, అతను ఒక మోసగాడని అంటే దాంతో లూఫీ కోపంతో నేను చెప్పేది నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు, నీకు అతని గురించి ఏం తెలియదు, షాంక్స్ ని మోసగాడని పిలవద్దని చాలా గట్టిగా అరుస్తాడు. దానికి గబాన్ స్మైల్ చేసి నీ దగ్గరికి వస్తున్నా యు బ్రాట్ అని సడన్ గా ఆ కీని లూఫీ నోట్లోకి పంపిస్తాడు. అప్పుడు లూఫీ హెడ్ వచ్చి కీ షేప్ లాగా టర్న్ అయిపోతుంది. అప్పుడు గబాను తన రెండు గొడ్డలని బయటికి తీసి దాంతో లూఫీని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అది జోరో చూసి షాక్ అయిపోతాడు. ఇక గబాన్ వచ్చి ఆ రెండు గడ్డలతో అటాక్ చేస్తాడు. అప్పుడు జోరో అటాక్ నుంచి ఎస్కేప్ అవ్వు లూఫీ అని అరవడం చూస్తాము. అప్పుడు లూఫీ వచ్చి ఒక పవర్ఫుల్ ఆకిని సెన్స్ చేసి ఎలా అటాక్ నుంచి ఎస్కేప్ అవ్వాలని వరి అవుతూ ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ ని ఇస్తాడు. అలాగే మల్టిపుల్ యాక్స్ తో ఒక హ్యూజ్ అటాక్ చేస్తాడు. బట్ లూఫీ వచ్చి బేర్లీ అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అలాగే జోరో వచ్చి తన 3 స్పోర్ట్స్ తో ఆ అటాక్ ని స్టాప్ చేస్తాడు. అప్పుడు ఆ అటాక్ డైరెక్షన్ చేంజ్ అయిపోయి క్యాజల్ టవర్ వైపు వెళ్తుంది. ఆ అటాక్ వల్ల క్యాజల్ టవర్ డెస్ట్రాయ్ అయిపోతుంది. ఆ అటాక్ ని జోరో స్టాప్ చేయడం చూసి అతను లూఫీకి ఒక మంచి క్రూమేట్ అని గబాన్తో మనసులో అనుకుంటాడు. ఇంకో పక్క ఆ అటాక్ ని నామే అండ్ రోడ్ చూసి షాక్ లో ఉంటారు. ఇక లూఫీ అండ్ జోరో వచ్చి ఫైనల్లీ ఈ ఫైట్ ని చాలా సీరియస్ గా తీసుకొని లూఫీ గేర్ఫైలోకి అలాగే జోరో 3 స్వార్డ్స్ నుంచి బ్లాక్ లైట్నింగ్ రావడం చూసుకోవచ్చు. బట్ లూఫీ వచ్చి గేర్ఫైలోకి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు కదా, అప్పుడు తన క్లోత్స్ తన చేతిలో ఉండే గొడ్డలి వైట్ కలర్ లోకి చేంజ్ అవుతాయి. అలాగే తన హెడ్ మీద ఉన్న వైకింగ్ హెల్మెట్ వచ్చి తన హెడ్ తో ఫ్యూజ్ అయి ఉంటుంది. అది కూడా రియల్ గా కొమ్ములు ఉన్నట్టు ఉంటాయి. అప్పుడు లూఫీ జోరోని పిలిచి ఇక రియల్ ఫైట్ ని స్టార్ట్ చేద్దామని చెప్తాడు. బట్ గబాన్ లూఫీ గేర్ ఫైట్ ని చూసి ఇది నిజంగానే వైట్ ఫామ్ అని రియలైజ్ అవుతాడు. ఇక జోరో అండ్ లూఫీ ఫైనల్లీ గబాన్ ని అటాక్ చేస్తున్నప్పుడు గబాన్ గివ్ అప్ ఇచ్చేసి లూఫీని నమ్మి లోకి చైన్ యొక్క కేస్ ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. బట్ జోరో అండ్ లూఫీ ఆల్రెడీ అటాక్ చేసి ఉంటారు. ఆ అటాక్ ని మిడిల్ లో స్టాప్ చేయడం వల్ల పక్కనే ఉన్న రాక్ వచ్చి క్రషింగ్ అవుతూ ఉండడం చూస్తాము. అయితే గబాన్ ఫైట్ ని మధ్యలోనే స్టాప్ చేసినందుకు జోరో అండ్ లూఫీ వచ్చి యాంగ్రీ అవుతారు. అప్పుడు రోడ్డు లూఫీ గ్రూప్ తో ఈ యాసన్ వచ్చి గబాన్ అని రివీల్ చేస్తూ ఉంటే గబాన్ వచ్చి కింద వేసిన తన కాసా హ్యాట్ ని అలాగే రోప్ ని తీసుకుని రోడ్ అతని గురించి రివీల్ చేయకుండా అతన్ని స్టాప్ చేసి అంత తొందర ఎందుకు రోడ్డు, ఎప్పుడైతే వాళ్ళు ఎల్బాని లీవ్ అవుతారో
అలాగే ఒకవేళ ఎల్బా సేఫ్ లో ఉంటే వచ్చి మీట్ అవ్వమని చెప్తాడు. దానికి జోరో వచ్చి అలా ఎందుకు మేము చేస్తామని అంటే లూఫీ వచ్చి జోరో చెప్పింది నిజమే. అసలు నిన్ను మీట్ అవ్వడం కోసం మేము ఎందుకు వస్తాము? ఇప్పుడంటే లోకి చైన్ కేసు కోసం వచ్చాము. కానీ నెక్స్ట్ టైం మేము నీ కోసం రామని చెప్తాడు. దానికి గబాన్ స్మైల్ చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఒక రోజు గబాన్ ని మీట్ అవ్వడం కోసం షాంక్స్ ఎల్బాలోకి వస్తాడు. అప్పుడు గబాన్ వచ్చి ఏ షాంక్స్ ఆ కిడ్డీనే అంత ఈజీగా ఎందుకని నేను నమ్మాలని షాంక్స్ ని అడిగితే దానికి షాంక్స్ స్మైల్ చేసి నువ్వు చెప్పింది నిజమే, నీకు ఏదనిపిస్తే అది చేయి గబాన్ అని చెప్తాడు. ఇక అక్కడ నుంచి వార్లా స్కూల్ కి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆ స్కూల్లో ఉన్న కిడ్స్ వచ్చి ఆకాశంలో ఒక వింత పక్షిని చూసారని వాళ్ళ టీచర్ అన్న ఆంగేకి చెప్తారు. బట్ ఆంగే ఎప్పుడైతే ఆకాశంలోకి చూస్తుందో అప్పుడు ఆ పక్షి వచ్చి మాయమైపోయి ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి వార్లా స్కూల్ కి దగ్గరలో ఉన్న సన్ వరల్డ్ లోకి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద శ్యామ్రాక్ అండ్ గున్కో వచ్చి ల్యాండ్ అవుతారు. ఆవిడే శ్యామ్రాక్ వచ్చి ఎల్బాలో స్కూల్ ఉండడం చేసి సర్ప్రైజ్ అవుతాడు. ఇంకో పక్క గున్కో వచ్చి తన హ్యాండ్ ని రేజ్ చేసి గ్రౌండ్ మీద ఒక మ్యాజిక్ సర్కిల్ ని క్రియేట్ చేస్తుంది. అయితే సేమ్ ఇలాంటి మ్యాజిక్ సర్కిల్ ని మన అరెస్ట్ లో చూసాము. అంటే శ్యామ్రాక్ అండ్ గున్కో ఈ మ్యాజిక్ సర్కిల్ ద్వారా ఎల్బాలోకి సమ్నింగ్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఆ మ్యాజిక్ సర్కిల్ నుంచి బ్లాక్ లైట్నింగ్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత 2 హోలీ నైట్స్ వచ్చి ఆ మ్యాజిక్ సర్కిల్ లో ఉండడం చూస్తాము. ఫస్ట్ అతను వచ్చి సెపాడా అనే ఫ్యామిలీకి చెందినవాడు. అతని పేరు వచ్చి సెయింట్ సమనర్. అతను జూపిటర్ వచ్చి ఒకే ఫ్యామిలీకి చెందినవారు. అతని ఏజ్ వచ్చి 30 to 45 ఇయర్స్ మధ్య ఉంటుంది. అలాగే లాంగ్ హెయిర్ బియర్డ్ తో స్పెక్స్ ని పెట్టుకొని ఒక చైర్ లో కూర్చొని ఉంటాడు. అయితే అతను డెండన్ మూసీలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. చూస్తుంటే అతని డ్రెస్ వేసుకోక ముందే సమనింగ్ చేసినట్టు ఉన్నారు. జస్ట్ ఒక ట్యాక్ ట్యాప్ అండ్ అండర్వేర్ తో ఉండడం చూస్తాము. ఇక సమనా డెండన్ మూసీలో నేను రెడీ అయి వస్తాను, నాకు 1 hour టైం ఇస్తారా? అలాగే మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమైంది? అదే ఫుడ్ సప్లై గురించి అడుగుతున్నా అని అంటే మేము ఖచ్చితంగా గార్డ్స్ ని ఆకలితో చనిపోనివ్వమని చెప్తాడు. బట్ ఇక్కడ డెండన్ మూసి వర్క్ అవ్వదు. అయితే గున్కో వచ్చి సమనర్ అండర్వేర్ తో ఉండడం చూసి సిగ్గుపడి వెనక్కి తిరుగుతుంది. అయితే సమనర్ వచ్చి హే గున్కో దేనికోసం మా ఇంటికి వచ్చావని అంటాడు. అలాగే అక్కడ సామ్రాక్ నుంచి చూసి షాక్ అయిపోతాడు. అయితే ఇక్కడ సమనరు ఫుడ్ అడగడానికి రీజన్ వచ్చి లూవీ ఫాదర్ అయిన డ్రాగన్ తెలుసు కదా, అతను మరూజ్ వాళ్ళని ఫుడ్ మొత్తాన్ని స్టీల్ చేశాడు. ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ చాలా తక్కువగా ఉంది, అందుకే అతను ఫుడ్ సప్లై గురించి అడిగాడు. ఇక చాప్టర్ లోకి వస్తే సెకండ్ పర్సన్ ని చూసుకోవచ్చు. అతని పేరు వచ్చి సెయింట్ గిలింగన్. అతనికి కిరిన్ అనే డబుల్ ఫుడ్ పవర్ ఉంది. అయితే ఈ చాప్టర్ లో అది రివీల్ చేయలేదు. అయితే ఆ కిరణ్ ఫుడ్ పవర్ వచ్చి అవేకన్ అయినట్టు ఉంది. బికాస్ తన నెక్ మీద చూసుకుంటే వైట్ క్లౌడ్ వచ్చి ఫ్లోటింగ్ అవుతూ ఉండడం చూసుకోవచ్చు. అలాగే అతను వచ్చి హైబ్రిడ్ ఫామ్ లో ఉంటాడు. సేమ్ ఎలా అయితే సాటర్న్ అండ్ నుసిజిరో ఏ ఫామ్ లో ఉంటారో అదే ఫామ్ లో ఉంటాడు. అయితే అతనికి లాంగ్ నెక్, అలాగే తన హెడ్ వచ్చి హార్స్ హెడ్ లాగా సిమిలర్ గా ఉంటుంది. కానీ తన హెడ్ కి 2 కొమ్ములు ఉండడం చూస్తాము. అలాగే తన యూనిఫామ్ వచ్చి మిలిటరీ యూనిఫామ్ అయిన సామ్రాక్ యూనిఫామ్ కి సిమిలర్ గా ఉంటుంది. అలాగే తన హ్యాండ్ లో ఒక త్రిశూలం లాంటి వెపన్ చూసుకోవచ్చు. ఇక అతను వచ్చి నేను నిద్రపోవడం వల్ల నాకు చాలా లేట్ అయింది, అయినా వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పారని చెప్తాడు. అప్పుడు తన ముందర సామ్రాక్ అండ్ గున్కో ఉండడం నోటీస్ చేస్తాడు. దానికి సమనర్ వచ్చి అయితే ఇదేనా ఎల్బా, ఈ కంట్రీ వచ్చి చాలా పెద్దదిగా ఉంది. అప్పుడు సామ్రాక్ వచ్చి వాళ్ళతో మాకు ఇక్కడ 1 person సరిపోతారు, కానీ ఎందుకని మీరు 2 వచ్చారని అడిగితే దానికి సెయింట్ సమనర్ వచ్చి బికాస్ మీరు మరూజ్ వాళ్ళకి వెళ్ళాలని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎప్పుడైతే రెవరీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అంతా తప్పుగా జరుగుతుంది. దానివల్ల హోలీ ల్యాండ్ లో సిచ్యువేషన్ వచ్చి చాలా సీరియస్ గా ఉంది. మీరు కనుక అక్కడ ఉంటే సిచ్యువేషన్ చేంజ్ చేస్తారని మిమ్మల్ని తిరిగి రమ్మని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అలాగే మిషన్ ఏంటి, ఇక్కడ మీరేం చేస్తున్నారు? కింగ్ హారాల్డ్ యొక్క సేవను చూడడానికి వచ్చారని అడుగుతాడు. ఇక ఫైనల్ డబుల్ పేజ్ లో వచ్చి 4 హోలీ నైట్స్ గార్డ్స్ వాల్రా స్కూల్లో ఉన్న కిడ్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక సమనర్ ఫైనల్లీ తన మిలిటరీ యూనిఫామ్ ని తోడుకుంటాడు. ఆ యూనిఫామ్ వచ్చి అక్కడ ఉన్న హోలీ నైట్స్ యూనిఫామ్ కి సిమిలర్ గా ఉంటుంది. అయితే ఆ యూనిఫామ్ కి కొన్ని మెడల్స్, ఒక రోజ్ అనేది ఉంటుంది. అలాగే తన దగ్గర ఒక స్వాడ్ ఉండడం చూసుకోవచ్చు. ఇక సమనర్ వాళ్ళతో మన ఇక్కడికి వచ్చింది కిడ్స్ ని కిడ్నాప్ చేసి మరోజ్ వాళ్ళకి తీసుకెళ్ళడానిక, బయట వాళ్ళు హ్యూజ్ గా ఉన్నారు కదా, ఎలా వాళ్ళని కిడ్నాప్ చేయగలమని అడుగుతాడు. దానికి గిలింగం వచ్చి ఎవరైతే ఈ మ్యాజిక్ సర్కిల్ లో పడారో వాళ్ళని షిప్ నుంచి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్తాడు. దానికి గుంకో యాంగ్రీ అయ్యి మరి నేను పిలిచింది ఎందుకని అనుకుంటున్నావనే ఫేస్ ని పెడుతుంది. అప్పుడు ఈవిల్ ఫేస్ తో సామ్రాక్ గిలింగం తో ఇక్కడ నీ డబుల్ ఫ్రూట్ పవర్ తో ఒక గేమ్ ని తయారు చేయమని చెప్తాడు. అయితే ఈ గేమ్ వచ్చి గాడ్ వ్యాలీ ఫ్లాష్ బ్యాక్ లో హంటింగ్ గేమ్ కి సిమిలర్ గా ఉంటుందా, ఆ గేమ్ ని కూడా ఈ గిలింగమే క్రియేట్ చేశాడా, ఇలా మనకి ఈ చాప్టర్ లో చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. అలాగే సామ్రాక్ వచ్చి మరీజ్ వాళ్ళకి రిటర్న్ అవుతాడా? అయితే జోరో వియాస్ సామ్రాక్ మధ్య ఫైట్ ని చూడలేకపోతున్నామని చాలా బాధగా ఉంది. అయితే జోరో ఆపోనెంట్ వచ్చి సెయింట్ సమనర్ అవుతాడా? బికాస్ అతను కూడా స్వార్డ్స్మెనే కాబట్టి. అలాగే ఇంకో పక్క లూఫీ
లోకి చైన్ కేసును సంపాదించాడు కాబట్టి అతన్ని ఫ్రీ చేసి లోకితో ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ చాప్టర్ లో వాళ్ళ ఇద్దరి మధ్య ఫైట్ చాలా ఇంటెన్సింగ్ గా ఉండబోతుందని అనిపిస్తుంది. దానివల్ల సామ్రాక్ వచ్చి మొరిజ్ వాళ్ళకు వెళ్ళకపోతే బాగుండు, బికాజ్ నాకు సామ్రాక్ వియాస్ జోరో మధ్య ఫైట్ చూడాలని ఉంది. అయితే ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ ఈ వీడియోని లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.